దిస్ ఈజ్ అవర్ లాస్ట్ అండ్ ఫైనల్ డే ఇన్ గోవా. నేను గోవా నుంచి ఏదో ఒక మెమరీ తెచ్చుకోవాలి అనుకున్నాను. బట్ బిఫోర్ డే అయితే మర్చిపోయాను. బీచ్ నుంచి కొంచెం వాటర్ అండ్ అలాగే శాండ్ కూడా తెచ్చుకున్నాను. సో అది ఇంట్లో పెట్టుకొని ఒక గోవా నుంచి ఒక మెమరీగా ఉంచుకుందాం అనిపించింది నాకు. అప్పటికి రిసార్ట్ దగ్గర క్యాబ్ అయితే వచ్చేసింది. అయినా సరే ఫాస్ట్‌గా వెళ్ళి బీచ్ దగ్గరికి వాటర్ కలెక్ట్ చేసి తీసుకొచ్చుకున్నాను. యాక్చువల్లీ మాకు మార్నింగ్ 9కి ట్రైన్ ఉంది. సో, మేము అక్కడికి రైల్వే స్టేషన్‌కి రీచ్ అవ్వాలంటే చాలా త్వరగా బయలుదేరాలి. సో, 7 ఆ టైం కల్లా స్టార్ట్ అయిపోయాము. రైల్వే స్టేషన్ దగ్గరికి రీచ్ అయ్యేటప్పటికి 1 అవర్ 45 మినిట్స్ పడుతుందని చెప్పారు. బట్ క్యాబ్ డ్రైవర్ చాలా ఫాస్ట్‌గా తీసుకెళ్ళిపోయారు. జస్ట్ 1 అవర్‌లో మేము రైల్వే స్టేషన్‌కి అయితే రీచ్ అయిపోయాం. అక్కడే స్టేషన్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసాం. సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ అంతా దొరికింది. దోస, ఎవ్రీథింగ్ చాలా బావుంది టేస్ట్ కూడా. ఇదే మా ట్రైన్. మేము మార్నింగ్ ట్రైన్‌కి రావడానికి కూడా ఒక రీజన్ ఉంది. అదే దూద్‌సాగర్ వాటర్ ఫాల్స్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ టు ఎక్స్‌ప్లోర్. అది ట్రైన్‌లో వస్తే తప్ప చూడలేమని అర్థమైంది. సో, అందుకే దట్ టూ స్లీపర్ క్లాస్ మాత్రమే బుక్ చేసుకున్నాం క్లియర్ వ్యూ కోసం. ట్రైన్ ఆపుతారని చెప్పారు. బట్ ఆపలేదు. కానీ ఆ మాన్సూన్ సీజన్‌లో అలా రెయిన్ పడుతున్నప్పుడు ఆ వాటర్ ఫాల్స్ చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. వీడియో తీసే స్కోప్ కూడా దొరకలేదు. అందరూ విండో పక్కకే చేరిపోయారు. బట్ ఆ వెదర్, క్లైమేట్ ఇలాంటి ఒక సీనరీని ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే, మన నేచర్ బ్యూటీ తెలియాలంటే ఇలాంటి టైంలో గోవా రావాల్సిందే. మనకి చాలా లక్ ఉండాలి. ఇంత బ్యూటిఫుల్ సీనరీ మనం చూడాలంటే. నేచర్ అంటేనే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అలాంటి నేచర్‌ని ఇంకా బ్యూటిఫుల్‌గా చూపించింది ఈ వర్షం. మధ్యలో టనెల్స్. ఏ టనెల్ తర్వాత ఏ వ్యూ వస్తుందో చూడాలనే ఎక్సైట్‌మెంట్ ఇంకా ఎక్కువైపోయింది. మొత్తానికి మా ఈ ట్రైన్ జర్నీ చాలా హ్యాపీగా వెదర్‌ని ఎంజాయ్ చేసుకుంటూ ఎక్కడ బోర్ కొట్టకుండా మంచిగా అయ్యింది. ట్రైన్‌లో వచ్చినందుకు వర్త్ అనిపించింది. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి అండా బిర్యానీ తీసుకున్నాం. మంచిగా ఫుడ్ తిని స్లీపేసి లేచే టైంకి హైదరాబాద్ వచ్చేసాం. మేము రీచ్ అయినప్పటికి ఎర్లీ మార్నింగ్ 4 అయింది. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికెళ్ళిపోయాం. టాటా!